హాయ్ మై డి ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాము. అండ్ ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, if you are a commoner who wants to improve your English language proficiency, especially you want to improve your vocabulary proficiency, this video is for you. My only suggestion is, ఈ వీడియో చూస్తున్నంత సేపు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. I will try to make this video not more than 10 minutes. So only if you make some good running notes out of this video, this is going to be useful. So again I am saying, watch this video only while you make some running notes. నేను ఈ వీడియోలో సెప్టెంబర్ 17th అంటే ఈరోజు హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఆర్టికల్ ఫస్ట్ ఆర్టికల్లో వచ్చిన కొన్ని బ్యూటిఫుల్ వొకాబులరీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నేను తెలుగులో అందరికీ అర్థమయ్యేలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వర్డ్ రాసుకోండి, ఆ మీనింగ్ కూడా రాసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, దిస్ వీడియో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ మన ఎగ్జామ్స్లో గ్రామర్కి సిలబస్ ఉంటుంది కానీ వొకాబులరీకి సిలబస్ ఉండదు. వొకాబులరీ ఈజ్ అన్ ఓషన్. చాలామందికి వొకాబులరీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా చదవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలన్న చాలా డౌట్స్ ఉంటాయి. సింపుల్ సొల్యూషన్, ట్రై టు లెర్న్ 20 to 30 న్యూ వర్డ్స్ ఎవ్రీడే. ఇక శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాము. సో సెప్టెంబర్ 17th ఎడిటోరియల్ ఆర్టికల్ కాన్స్టిట్యూషనల్ క్లారిటీ. సో ఇది జ్యుడిషియరీ లేదంటే కోర్ట్ లేదా కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టుకి సంబంధించిన ఆర్టికల్. నేను మన ఎడిటోరియల్ అనాలిసిస్లో కూడా ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో అయితే ఓన్లీ వొకాబులరీ చూద్దాం. ఇక స్టార్ట్ చేసేద్దాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బూస్ట్? ఏదైనా ఒక ఎంకరేజ్మెంట్ చేయడాన్ని. సో బూస్ట్ అంటే ఏంటంటే సపోర్ట్ అని రాయొచ్చు, బూస్ట్ అంటే ఎంకరేజ్ అని కూడా రాయొచ్చు. ఓకే, సో బూస్ట్ అంటే సపోర్ట్ లేదా ఎంకరేజ్. బేసికల్గా బూస్ట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ ఏ వర్బ్ అండ్ ఆల్సో ఇట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ ఏ నౌన్. ఓకే, సో ఏ టీచర్స్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు బూస్ట్ ద స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్. అంతేగా, ఏ టీచర్స్ రెస్పాన్సిబిలిటీ ఈస్ టు బూస్ట్ ద స్టూడెంట్స్ ప్రిపరేషన్. అంతే కదా. సో మనం తీసుకుంటే థర్డ్ సెంటెన్స్లో అసెంట్ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చేసింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అసెంట్? అసెంట్ అంటే ఒప్పుకోవడం, అగ్రీ అనమాట. సో అసెంట్ మీన్స్ ఒప్పుకోవడం, అగ్రీ. దీనికి ఒక సినోనిమ్ చెప్తాను, అకార్డ్ అని కూడా రాసుకోవచ్చు. దీనికి ఇంకో సినోనిమ్ చెప్పాలంటే యాక్సీడ్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, దీనికి ఇంకొక సినోనిమ్ చెప్తాను, అక్విస్ అని కూడా రాసుకోవచ్చు. ACQUIES. ఓకే, ఇంకో సినోనిమ్ చెప్పాలంటే కాంకర్డ్ అని కూడా రాసుకోండి. చాలు, చూడండి. సో అసెంట్ అంటే ఒప్పుకోవడం అమ్మ, ఒప్పుకోవడాన్ని ఏమంటామంటే అగ్రీ అంటాము. అగ్రీకి సినోనిమ్స్ వచ్చి అకార్డ్, యాక్సీడ్, ఎక్విస్, కాంకర్డ్. ఓకే, సో అసెంట్ అంటే ఏంటంటే ఒప్పుకోవడం. ప్రిపోజిషన్స్లో కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాము. అసెంట్కి ప్రిపోజిషన్ ఏమొస్తుందంటే టు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అసెంట్కి ప్రిపోజిషన్ ఏమొస్తుంది? టు వస్తుంది, రైట్. ఇక ఇదే ఆర్టికల్లో లెట్స్ గో టు ద నెక్స్ట్ వొకాబులరీ. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్నే చెప్పేద్దాం. ఇండెఫినెట్లీ. సో బేసికల్గా చెప్పాలంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇండెఫినెట్లీ? ఇండెఫినెట్లీ అంటే ఏంటంటే ఇంకా హద్దు లేకుండా, ఫుల్ స్టాప్ లేకుండా, ఒక అంతు లేకుండా, నిరంతరంగా, కంటిన్యూస్గా, అలా అంటే అబ్సల్యూట్ అంటాను చూసారు, అలా. సో ఇండెఫినెట్లీ అంటే రాసుకోండి ఎండ్లెస్ అని రాసుకోండి. ఇండెఫినెట్లీ అంటే ఎండ్లెస్, హద్దు లేకుండా లేదంటే ముగింపు లేకుండా, ఇంకా కంటిన్యూస్గా అనమాట. సో ఇండెఫినెట్లీ అంటే ఎండ్లెస్. ఇది ఎప్పుడు వాడతామంటే కంప్లీట్ ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఇండెఫినెట్ అంటాం. ఓకే, కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటే ఇండెఫినెట్ అంటాం, అంటే ఎండ్లెస్ అనమాట. విత్ హోల్డ్ అంటే బేసికల్గా చెప్పాలంటే ఒప్పుకోకపోవడం, లేదంటే కంట్రోల్లో పెట్టుకోవడం, లేకపోతే సప్రెస్ చేయడం అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, ఒక మీనింగ్ చెప్పాలంటే విత్ హోల్డ్ అంటే సప్రెస్ అని రాసుకోవచ్చు, లేకపోతే విత్ హోల్డ్ అంటే ఏంటంటే టేక్ ఇన్ టు కంట్రోల్, కంట్రోల్లోకి తీసుకోవడం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేశాను. ఆ ప్రాజెక్ట్ని మా బాస్కి అప్రూవల్ కోసం పంపించాను. కానీ నా బాస్ ఏం చేశారంటే ఆ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయలేదు, రిజెక్ట్ చేయలేదు, అతని దగ్గర పెట్టుకున్నారు. అంటే పెండింగ్లో పెట్టారు, హోల్డ్లో పెట్టారు. అంటే సప్రెస్ చేస్తానని కూడా అనుకోవచ్చు కదా. సో విత్ హోల్డ్ చేయడం అంటే సప్రెస్ అనుకోవచ్చు, కంట్రోల్లో పెట్టుకోవడం అని కూడా అనుకోవచ్చు. ఓకే, కంట్రోల్లో పెట్టుకోవడం అని కూడా అనుకోవచ్చు. ఇక ఇది చూడండి అమ్మా, ఎల్యూసిడేట్. దర్ ఇస్ అ బ్యూటిఫుల్ వొకాబులరీ కాల్ ఎల్యూసిడేట్. ఎల్యూసిడేట్ ఏదైనా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని ఏమంటామంటే ఎల్యూసిడేట్ అంటాం. యాజ్ ఎ టీచర్ మై జాబ్ ఈజ్ టు ఎల్యూసిడేట్ ఈచ్ కాన్సెప్ట్. యాజ్ ఏ teacher, my responsibility is to elucidate the concepts clearly to my audience. Okay, so elucidate అంటే ఏదైనా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పడాన్ని elucidate అంటాం, రైట్. సో బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది డిఫంక్ట్.
సో ఏదైనా ప్రస్తుతం యూజ్ చేయట్లేదు అనుకుంటే దాన్ని ఏమంటామంటే డిఫెక్ట్ అంటాం. సో డిఫెక్ట్ అంటే ఎలా చెప్పాలంటే నాట్ యాక్టివ్ అని రాసుకోవచ్చు. అంటే దీన్ని మనం ప్రస్తుతం యాక్టివ్గా వాడట్లేదు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన జ్యుడిషియరీ సిస్టంలో కొన్ని చట్టాలు ఉంటాయి, బట్ అవి యాక్టివ్గా ఉండవు, ఎవరు వాటి గురించి పట్టించుకోరు, వాటి అవసరం కూడా పెద్దగా రాదు. అప్పుడు ఏమంటాం, దిస్ యాక్ట్ లేదంటే దిస్ లా ఈజ్ డిఫెక్ట్ అంటాం. సో డిఫెక్ట్ అంటే ప్యాసివ్ అని రాయొచ్చు, నాట్ యాక్టివ్ అని కూడా రాయొచ్చు. ఎకో అంటే మీ అందరికీ తెలుసు కదమ్మా, బలంగా వినిపించడం అనమాట. సో ఎకోడ్ అంటే ఏంటంటే అది ఎలా చెప్పాలంటే చాలా సౌండ్ చేయడం అనమాట. స్ట్రాంగ్ అని రాయండి, బలంగా అని రాయొచ్చు. బేసికల్గా ఎకో అంటే ప్రతిధ్వని అంటాం కదా. సో ఎలా చెప్పాలంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దాని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఏమంటాం, దిస్ ఇన్సిడెంట్ ఎకోడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటాం. సో ఎకోడ్ అంటే స్ట్రాంగ్గా ఉండడం అనమాట, లేదంటే బీ స్ట్రాంగ్ అని కూడా రాసుకోవచ్చు. బేసికల్గా ప్యారలైజ్ అయిపోవడం అంటే కదలలేని పొజిషన్లోకి ఉండిపోవడం అనమాట. వీక్ అని రాసుకోవచ్చు, చాలా బలహీనంగా ఉండిపోవడం. ప్యారలైజ్ అయిపోవడం అంటే వీక్ అని రాసుకోవచ్చు, లేకపోతే లూజ్ స్ట్రెంగ్త్ అని రాసుకోవచ్చు, బలాన్ని పోగొట్టుకోవడం అనమాట. అప్పటిదాకా దానికి బలం ఉంది, కానీ కొన్ని రీజన్స్ వల్ల తనకున్న బలం పోయింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే ప్యారలైజ్ అంటాం. బేసికల్గా మీకు తెలుసు కదా, పెరాలసిస్ అంటాం కదా. సో పెరాలసిస్ కూడా అంతే, అంటే మనలో ఉండే స్ట్రెంగ్త్ పోతుంది, మనం కదలలేము, నడవలేము. ఓకే, సో ప్యారలైజ్ అంటే వీక్ అయిపోవడం, లేదంటే లూజ్ స్ట్రెంగ్త్ అంటాం. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ యు ఆర్ seriously preparing for some government exams, or if you just want to improve your vocabulary proficiency and improve your English proficiency, please do watch this video only when you make some running notes. ఎందుకంటే రన్నింగ్ నోట్స్ రాసుకోకుండా ఈ వీడియో చూసినా పెద్ద యూజ్ ఉండదు. మనం ఏమనుకుంటామంటే వొకాబులరీ వింటే గుర్తుంటే అనుకుంటాం. వొకాబులరీ వింటే కాదు, రాస్తే గుర్తుంటుంది. వొకాబులరీ చదివితే గుర్తుండదు, వింటే కొంచెం గుర్తుంటుంది, రాస్తే చాలా బాగా గుర్తుంటుంది. ఓకే సరే, సో డిట్రాక్ట్ అంటే ఏంటంటే ఎలా చెప్పాలంటే టేక్ అవే ఫ్రమ్ అని రాయొచ్చు. డిట్రాక్ట్ అంటే టేక్ అవే ఫ్రమ్. ప్రిపోజిషన్ కూడా చూడండి, వాళ్ళు ఫ్రమ్ ఇచ్చారు కదా, ఎక్కడి నుంచైనా ఏదైనా ఒక వస్తువుని తీసేయడం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక ఒక ఇంట్రెస్టింగ్ వస్తువు ఉంది, అది నా దగ్గర నుంచి మా అంకల్ తీసేసుకున్నారనుకోండి, డిట్రాక్ట్ ఫ్రమ్ అనొచ్చు. ఓకే, సో డిట్రాక్ట్ ఫ్రమ్ అంటే తీసేసుకోవడం అనమాట. రిమూవ్ అన్న మీనింగ్ కూడా వస్తుంది. ఓకే, టేక్ అవే ఫ్రమ్ అని రాసుకోండి, టేక్ అవే ఫ్రమ్ అని రాసుకోండి. డిస్క్రిషన్ అనేది ఒక బ్యూటిఫుల్ వర్డ్ అని చెప్పచ్చు. డిస్క్రిషన్ ఈజ్ అ బ్యూటిఫుల్ వర్డ్. నేను చాలాసార్లు చెప్పాను, మన శ్యామ్ సర్స్ వొకాబులరీ వీడియోస్లో అంతకుముందు చాలాసార్లు వచ్చింది. జ్యుడిషియరీ సిస్టమ్ గురించి ఎప్పుడు వచ్చినా డిస్క్రిషనరీ పవర్స్ అంటాం, లేదంటే ఈవెన్ జ్యుడిషియరీ అనే కాదు, నార్మల్గా గవర్నర్కి ఉండే డిస్క్రిషనరీ పవర్స్ గురించి మనం ఆడుకుంటూ ఉంటాం. సో డిస్క్రిషనరీ అంటే ఏంటంటే పూర్తి స్వేచ్ఛ అనమాట. సో కంప్లీట్ ఫ్రీడమ్ అని రాయొచ్చు. డిస్క్రిషన్ అంటే ఫ్రీడమ్ అని రాయొచ్చు, లేదంటే చాయిస్ అని కూడా రాయొచ్చు. డిస్క్రిషన్ అంటే ఫ్రీడమ్ అని రాయొచ్చు, లేదా చాయిస్ అని కూడా రాయొచ్చు. ఓకే, ఫ్రీడమ్ లేదా చాయిస్ అని కూడా రాయొచ్చు. సో దాదాపు మనం ఎండింగ్ వచ్చాము. సిట్ ఓవర్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ సిట్ ఓవర్? సో సిట్ ఓవర్ అని ఎప్పుడు మనం యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ట్రైన్లో ఉన్నాను, చాలా ఫ్రీగా నా లగేజ్ అంతా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుని కూర్చున్నాను. లైక్ కొంతమంది ప్యాసింజర్స్ వచ్చారు, మరి వాళ్ళు వచ్చారు కాబట్టి నేను నా లగేజ్ని అక్కడ తీసేసి వాళ్ళకు కూడా స్పేస్ ఉండేలాగా చూసుకుంటాను కదా, దాన్ని ఏమంటామంటే సిట్ ఓవర్ అంటాం. సో సిట్ ఓవర్ అంటే ఎలా చెప్పాలంటే మేక్ స్పేస్ అని రాయొచ్చు, మేక్ స్పేస్ ఫర్ అదర్స్ అని కూడా రాయొచ్చు. అంటే వేరే వాళ్ళకి కూడా కొంచెం చోటు ఇవ్వడం, వేరే వాళ్ళకి కూడా కొంచెం స్పేస్ క్రియేట్ చేయడాన్ని ఏమంటామంటే సిట్ ఓవర్ అంటాం. ఓకే, సిట్ ఓవర్ అంటాం. రీసెంట్గా నేను చాలా ఇన్సిడెంట్స్ చూశాను, మీరు కూడా చూసే ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని హాస్టల్స్లో కొంతమంది స్టూడెంట్స్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ లేదా ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళ జూనియర్స్ని గదిలో పెట్టి చాలా దారుణంగా వాళ్ళని కొట్టడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఆ మధ్యన ఒక ఇన్సిడెంట్లో ఒక కాలేజ్ అమ్మాయి, బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, లెక్చరర్ని కొట్టడం, తన ఫోన్ తీసేసుకున్నారని. లేదంటే చాలా కామన్గా సీనియర్స్ జూనియర్స్ని చాలా రాంగ్గా బిహేవ్ చేస్తూ, మిస్హ్యాండిల్ చేస్తూ, మిస్బిహేవ్ చేస్తూ, వాళ్ళ హీరోయిజం కోసం కావచ్చు, వాట్ ఎవర్ రీజన్స్, స్టూడెంట్స్ అలాగే యంగ్స్టర్స్లో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము కొంతమంది రాంగ్ రూట్లోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తోందని ఐ థింక్ మీరు కూడా ఒప్పుకోవాల్సిందే కదా. సో నాకు అలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు కొంచెం కోపం బాధ వస్తుంటుంది, ఎందుకంటే లైక్ ఇలాంటి బ్యూటిఫుల్ కంట్రీ వరల్డ్లో ఎక్కడా లేదు. ఎందుకంటే ఇంతమంది యూత్ ఏ కంట్రీలో లేరు. ఇండియా ఈజ్ ద ఓన్లీ నేషన్ హ్యావింగ్ ద మోస్ట్ మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ యంగ్స్టర్స్.
వీళ్ళు రాంగ్ రూట్లోకి వెళ్తున్నప్పుడు కొంచెం మనం భయపడాలి, జాగ్రత్త పడాలి. ఇందులో మన స్వార్థం కూడా ఉంటుంది, ఎందుకంటే కంట్రీ ప్రోగ్రెస్ అవ్వాలంటే స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ హ్యావ్ టు రియలీ ప్రోగ్రెస్. దీనికోసమే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన ఇంగ్లీష్ ఫైల్స్ అనే ప్రోగ్రాంలో నేను ఒక వీడియో చేయబోతున్నాను. అది నేను మీకు వీలుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ షేర్ చేస్తాను. ఆ వీడియోలో నేను చాలా క్లియర్గా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడున్న యంగ్స్టర్స్లో కొంతమంది ఎందుకు రాంగ్ రూట్లోకి వెళ్తున్నారు, దానికి రీజన్స్ ఏంటి, ప్రాబ్లం ఏంటి, అసలు ఈ ప్రాబ్లంకి మనం సొల్యూషన్ అనుకుంటే ఎలాంటి సొల్యూషన్స్ తీసుకురావచ్చు, ఇలాంటి సమ్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ అండ్ ఒపీనియన్స్ I will try to share that video with you, and I'm sure that that video will give some good insights. సో సిట్ ఓవర్ అంటే అవతల వాళ్ళకి స్పేస్ ఇవ్వడం, క్రియేట్ చేయడం అని చెప్పాను, స్పేస్ క్రియేట్ చేయడం అన్నాను. సో బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, కంపెల్లింగ్. అంటే దీనికి డిఫరెంట్ మీనింగ్స్ చెప్పచ్చు. ఈ సెంటెన్స్ ప్రకారం మీనింగ్ ఏంటంటే ఇది ఒక పెద్ద సమస్య, ఛాలెంజ్ అని కూడా అంటాం. ఈ సెంటెన్స్ ప్రకారం కంపెల్లింగ్ అంటే ఇది ఒక పెద్ద సమస్య, అంటే దీన్ని మనం అవాయిడ్ చేయలేము. ఇట్ సీమ్స్ టు బి ఎ బిగ్ ఛాలెంజ్, కంపెల్లింగ్ ఇష్యూ అంటాం కదా, అలా అనమాట. ఇంకోలా కూడా చెప్పాలంటే అట్రాక్టివ్ అని కూడా అనొచ్చు. అట్రాక్టివ్ అని కూడా అనొచ్చు. సో సక్కింగ్ చాలా మంచి వొకాబులరీ వచ్చిందమ్మా. సక్కింగ్ అంటే ఏంటంటే చాలా క్లుప్తంగా, బ్రీఫ్. ఏదైనా ఒక విషయాన్ని చాలా బ్రీఫ్గా, ప్రిసైజ్గా చెప్తే ఏమంటామంటే సక్కింగ్ అంటాం. ఓకే, సో వెరీ బ్రీఫ్, వెరీ ప్రిసైజ్ అంటాం మనం. సో నేను 10 minutes లోపలే చేద్దాం అనుకున్నాను, ఒక 1 or 2 minutes ఎక్స్ట్రా అవుతుంది. ఐ హోప్ దట్ డజంట్ వేస్ట్ యువర్ టైం. అంబిగస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయం క్లారిటీ లేకుండా ఉంటే, అన్క్లియర్గా ఉంటే అంబిగస్ అంటాము. కన్ఫ్యూజన్ అని రాయొచ్చు, లేదంటే అన్క్లియర్ అని కూడా రాయొచ్చు. అంబిగస్ అంటే కన్ఫ్యూజన్ రాయొచ్చు, లేదా అన్క్లియర్ అని కూడా రాయొచ్చు. అండ్ ఓవర్ రైడ్ అంటే రిజెక్ట్ చేయడం అని రాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేశాను, కానీ నా బాస్ నా ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేశారు, ఓవర్ రైడ్ చేశారు. సో ఓవర్ రైడ్ అంటే రిజెక్ట్ అని రాయండి, రీఇన్ఫోర్స్ అంటే బలాన్ని ఇవ్వడం అమ్మ. రీఇన్ఫోర్స్ అంటే స్ట్రెంగ్తెన్, బలోపేతం చేయడం అంటాం తెలుగులో. ఓకే, సో వెన్ వి సే రీఇన్ఫోర్స్ ఇట్ మీన్స్ బలోపేతం చేయడం లేదా స్ట్రెంగ్తెన్ చేయడం, బలాన్ని ఇవ్వడం అంటాను చూస్తారు, అలా అనమాట. సో ఆల్టర్ చేయడం అంటే ఏంటంటే మార్చడం, మీ అందరికీ తెలుసు, ఆల్టరేషన్ అంటారు. సో ఆల్టర్ చేయడం అంటే చేంజ్ చేయడం అమ్మ, మార్చడం అనమాట. అమెండ్ చేయడం లేదా మాడిఫై చేయడం అంటాం. ఇది యాక్చువల్గా కంప్లీట్ జ్యుడిషియరీ సిస్టమ్కు సంబంధించిన ఒక వొకాబులరీ అమ్మ. ఇది ఇంగ్లీష్ వొకాబులరీ అని చెప్పడం కంటే మోర్ ఆఫ్ టెక్నికల్ వర్డ్ ఇది, క్యూరేటివ్ పిటిషన్స్. బట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బికాజ్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే కోర్టుకి వెళ్తారు. ఒక కోర్టులో వాళ్ళకి న్యాయం దక్కకపోతే హయ్యర్ కోర్ట్స్కి వెళ్తారు, అప్పీల్ చేస్తారు. సో ఇలా మనం సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తాం. ఒకవేళ వర్స్ట్ కేసెస్లో మనం అనుకున్న న్యాయం అత్యున్నత న్యాయస్థానంలో కూడా రాకపోతే, అంటే సుప్రీంకోర్టు లెవెల్లో కూడా మనం అనుకున్న న్యాయం రాకపోతే మనం అప్పుడు ఏం చేయాలి? ఇంకెక్కడికి ఏం చేయలేం కదా, ఓకేనా? సుప్రీంకోర్టు ఈజ్ ద బిగ్గెస్ట్ కోర్ట్. ఇప్పుడు ఇంకా అది లాస్ట్ రిజోర్ట్ అంటాం. సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళినప్పుడు మనం అనుకున్న న్యాయం రాకపోతే అప్పుడు ఏం చేయాలంటే, అన్ని కేసెస్లో కాదు కానీ కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా న్యాచురల్ జస్టిస్ లాంటివి పోయినప్పుడు కానీ, అంటే కొన్ని ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో మనకు ఒక రైట్ ఉంటుంది. ఏంటంటే ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ సపోర్ట్ తీసుకుని, ఆయన అప్రూవల్ తీసుకుని, ఆయన అటెస్టేషన్ తీసుకుని మనం సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ వేయచ్చు. క్యూరేటివ్ పిటిషన్ వేయడం వల్ల ఏంటంటే, దాని మీనింగ్ ఏంటంటే, సుప్రీంకోర్టు ఆల్రెడీ ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ జడ్జిమెంట్ని మళ్ళీ ఒకసారి చూసుకుంటుంది అనమాట. ఇది ఎలా చెప్పాలంటే, ఎగ్జామ్లో స్కోర్ తక్కువ వస్తే మనం రీవాల్యుయేషన్కి అప్లై చేస్తాం కదా, అప్పుడు పేపర్ కరెక్షన్ చేసిన వాళ్ళు మళ్ళీ పేపర్ కరెక్షన్ చేస్తారు కదా, అలా అనుకోండి, ఓకేనా? అంత స్టోరీ ఉందన్నమాట క్యూరేటివ్ పిటిషన్కు సంబంధించి. ఇది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్లో దీని అవసరం అనేది మనం చూస్తూ ఉంటాము. సో క్యూరేటివ్ పిటిషన్ అంటే ఏంటంటే, ద జడ్జ్మెంట్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్ విల్ బీ అసెస్డ్ లేదా రీఅసెస్డ్ బై ద కోర్ట్ ఇట్ సెల్ఫ్. ఆ ప్రాసెస్ని ఏమంటామంటే మనం క్యూరేటివ్ పిటిషన్ అంటాం. ఓకే, ఇప్పటికే లేట్ అయింది, మనం వీడియో ఎండ్ చేద్దాం. ఎండ్ చేసే ముందు మీకు మరి హోంవర్క్ ఇవ్వకపోతే అలాగా. సో హోంవర్క్ నెంబర్ 1 ఏంటంటే ఓవర్ రైడ్. సో ఓవర్ రైడ్ అనే వొకాబులరీతో ఒక మంచి ఎగ్జాంపుల్ డిజైన్ చేసి కామెంట్ సెక్షన్లో మీ ఎగ్జాంపుల్ అయితే రాయండి, ఓవర్ రైడ్. ఓకే,
ఇక వొకాబులరీ నెంబర్ 2 ఏంటంటే సకింగ్ట్. ఏదైనా ఒక విషయాన్ని మనం చాలా బ్రీఫ్గా, ప్రిసైజ్గా, క్లుప్తంగా చెప్పడాన్ని ఏమంటామంటే సకింగ్ట్ అంటాం. దాంతో ఒక మంచి ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేసేయండి. అండ్ ఇందాక నేను ఈ వొకాబులరీ మీకు చెప్పలేదు, మీకోసం ఇది పెండింగ్ పెట్టాను. సో కన్వర్జ్ ఆన్, ఈ ఆన్ కూడా చూసుకోండి. కన్వర్జ్ ఆన్, ఈ కన్వర్జ్ ఆన్ అంటే ఏంటో నేను మీకు చెప్పలేదు. సో దీని మీనింగ్ ఏంటో మీరే ఫైండ్ అవుట్ చేయండి. మీనింగ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కన్వర్జ్డ్ ఆన్తో ఒక మంచి ఎగ్జాంపుల్ డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో మీ ఎగ్జాంపుల్ని కూడా రాసేయండి. ఇలా 3 వొకాబులరీ నేను మీకు హోంవర్క్ ఇస్తున్నాను. వీడియో చూడటం కంప్లీట్ అయిన వెంటనే హోంవర్క్ చేయండి. కమెంట్ సెక్షన్లో 3 ఎగ్జాంపుల్స్ రాయండి. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. 2025లో చాలా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ టైంలో మన ప్రిపరేషన్ని కొంచెం స్పీడప్ చేయండి. ట్రై టు ఎక్స్పీడిట్ యువర్ ప్రిపరేషన్, గేర్ అప్ యువర్ ప్రిపరేషన్, బీ ఫోకస్డ్, స్టే వెరీ 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 మోటివేటెడ్. లైఫ్లో మన ఎవరు మోటివేట్ చేయరు, మనని మనం మోటివేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ఉండండి. కీప్ ఫోకసింగ్ ఆన్ యువర్ గోల్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ టుడేస్ శ్యామ్ సర్స్ వొకాబులరీ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ శ్యామ్ సర్స్ వొకాబులరీ టుమారో. నేను చెప్పినట్టు ఈ ఆర్టికల్ నేను మన ఎడిటోరియల్ అనాలిసిస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూసేయండి. ఆల్ ద బెస్ట్.